అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. అయితే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఎప్పుడో చెప్పుకున్నాడు నెంబర్ 2 అని చెప్పేసి ఎప్పుడో చెప్పుకున్నాడు. మొన్న పాలకుర్తి యశస్విని రెడ్డి కూడా ముఖ్యమంత్రి అని సంబోధించగానే పొంగిలేటి శ్రీనివాసరెడ్డిలా ఒక కళ కనబడ్డది అని చెప్పేసి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయినాయి. సరే, నెంబర్ 2 ముఖ్యమంత్రి తర్వాత నేనే అని చెప్పేసి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గతంలో చెప్పుకున్న సందర్భాలు. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండేది ఎవరితోని అని అంటే పొంగిలేటి శ్రీనివాసరెడ్డితోని అనే వార్తలు కూడా వినబడతాయి. అంతే కొట్లాటలు ఉంటాయి, అంతే సన్నిహితంగా ఉంటారు, అంతే మంచిగా మెదులుతారు. ఎందుకు పొంగిలేటి శ్రీనివాసరెడ్డితో అంత సన్నిహితంగా ఉంటారు అంటే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చాలా వరకు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఫండింగ్ చేసిండు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పైసలు చూసుకున్నది పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి వార్తలు వస్తూ ఉంటాయి ఇప్పటికే, అది ఎప్పటికైనా. అందుకే రేవంత్ రెడ్డి ఏ కాంట్రాక్ట్ వచ్చినా పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి కంపెనీలు ఏవైతే ఉంటాయో లేకపోతే కాంట్రాక్ట్ సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థలకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తాడు రేవంత్ రెడ్డి. అంతెందుకు మొన్న చిన్న చిన్న బిల్లులకు కాంట్రాక్టు బిల్లులు విడుదల చేయలేదు, కానీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి ఏకంగా ఆ సంస్థకు సంబంధించి ఆ కంపెనీకి సంబంధించి కాంట్రాక్టు బిల్లులు 1200 కోట్ల రూపాయలు చెల్లించిండ్రు. రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో పడాల్సింది ఉండగా ఆ పైసలన్నీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకి చెల్లించరు అనే వార్తలు కూడా విన్నాం మనం ఇప్పటిదాకా. ఈ ముచ్చడం మనం చెప్పేది కాదు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి ఎక్కువ పోతా ఉన్నాయి, ఖమ్మం జిల్లాకి ఎక్కువగా నిధులు పోతా ఉన్నాయి, మంత్రులు ఉన్న జిల్లాలకు ఎక్కువగా నిధులు పోతా ఉన్నాయి, మాకు నిధులు రావట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పిన ముచ్చట. రైట్, రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సిపిఐతో పొత్తు పెట్టుకున్నారు, కోదండరాం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ సిపిఐతో పొత్తు పెట్టుకున్నది, సిపిఎం దూరం జరిగింది కానీ సిపిఐ పొత్తు పెట్టుకున్నది. రైట్, ఇక్కడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కోదండరాం తిరుగుబాటు లేవనెత్తిండు. కోదండరామరెడ్డికి స్థానాలు ఏవైతే నేను 8 మందిని సూచించిన కనీసం ఒక్కరికి కూడా ఇయ్యలేరు అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేసుకున్నాడు. మున్సిపల్ కౌన్సిలర్గా ఒక్కరికి కూడా అవకాశం ఇయ్యలేదు అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేసిండు. తాకు తాకితే కానీ బొడుసు రాదు అన్నట్టు, శవరం అయితే కానీ ఇవరం రాదు, ఇవరం బోధపడదు అన్నట్లు మొత్తం మీద వీళ్ళు ఎప్పుడైతే దూరం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనేమో ఒక బలమైన గొంతుగా వాడుకున్నారు కోదండరామిరెడ్డిని. కేసీఆర్ మీద బురద చల్లడానికి వాడుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రేవంత్ రెడ్డి వాడుకున్నాడు అన్న వార్తలు అయితే సోషల్ మీడియాలో ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. నేను చెప్పినట్టుగా శవరం అయితే కానీ ఇవరం బోధపడది అన్నట్లు ఈ కౌన్సిలర్ ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కోదండరామరెడ్డి పార్టీ నుంచి కనీసం 8 మందిని సూచిస్తే ఒక్కరికి కూడా కౌన్సిలర్గా పోటీ చేసే అవకాశం ఇవ్వలే కోదండరామరెడ్డి చూపించిన అభ్యర్థులకెళ్ళి. ఇటు సిపిఐ పరిస్థితి కూడా అంతే. సిపిఐ కొన్ని స్థానాలను అడిగింది, 20 స్థానాలు 30 స్థానాలు అడిగింది. లేదు మేము అన్ని ఇవ్వడానికి సిద్ధపడము అని చెప్పేసి ఖమ్మం జిల్లా సిపిఐ అంటే ఎక్కువగా ఉన్నది ఖమ్మం జిల్లాలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పొత్తు కుదరనీయలేదు అనేది సిపిఐ బలమైన వాదన. అవసరం లేదు, సిపిఐతోని పొత్తు అవసరం లేదు అని చెప్పేసి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సిపిఐ పార్టీని దూరం జరిపిండనే వాదన బలంగా వినిపిస్తూ ఉన్నది. అవే వార్తలు కూడా వచ్చినాయి. రైట్, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనేమో సిపిఐ పొత్తు కావాల్సి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక ఇట్లా చేస్తారా మీరు? ఓడ దాటేదాకా ఓడ దాటినాక బోడ మల్లన్న శాస్త్రం చేస్తారా? అధికారంలోకి రాకముందేమో సిపిఐతోని అన్ని జాగాలలో పొత్తు పెట్టుకొని మీది మాది ఒక్కటే అని చెప్పేసి దోస్తు మేరా దోస్తు తూహి మేరే జాన్ అని చెప్పేసి పొట్టి ఏమంటారు పొత్తు పెట్టుకొని తిరిగిండ్రు. అయిపోయినాక జాడిచ్చి తన్నినంత పని చేసిర్రు అనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. సిపిఐ బలం సిపిఐకి ఉంటుంది, కాకపోతే సిపిఐ పార్టీ కొంచెం ఉనికిని కోల్పోతా ఉన్నది అనే అంశాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ కాంగ్రెస్తోని పొత్తు పెట్టుకున్నప్పటి నుంచే సిపిఐ పార్టీలంటే, కమ్యూనిస్టు పార్టీలంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాయి, ప్రజా సమస్యల మీద గొంతెత్తుతాయి, ప్రజల కోసం నిలదీస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయకపోయినప్పటికి కూడా రాష్ట్రంలో విధ్వంసపు పాలన నడుస్తున్నది అన్నప్పుడు కూడా సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించలే, నిలదీయలే, ఏదో కొన్ని అంశాలలో తప్ప. సిపిఐ పార్టీ నుంచి నారాయణ సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. రేవంత్ రెడ్డికి ఒకవైపు హెచ్చరికలు జారీ చేసుకుంటేనే సురుకులు అంటించిండు. శ్రీనివాసరెడ్డి వల్ల రేవంత్ రెడ్డికి ముప్పు వస్తుంది. ఇలా సంజయ్ గారు అంత వారసు దృష్టిలో పెట్టుకోండి.
ఖమ్మం కార్పొరేషన్లో సిపిఐ గెలిచినంత మాత్రాన సిపిఐకి సంబంధించిన కార్పొరేట్ అది ఖమ్మం కార్పొరేషన్లో సిపిఐకి చెందిన వ్యక్తులు గెలిచినంత మాత్రాన ముఖ్యమంత్రి పదవి ఏమన్నా పోతుందా అని చెప్పేసి ప్రశ్నించిండ్రు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డితో ఎప్పటికైనా 31,000 ముఖ్యమంత్రి పదవి నీది పోయింది అని అనుకుంటే దానికి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కారణమవుతాడు అని చెప్పేసి జాగ్రత్త రేవంత్ రెడ్డి అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిండు సిపిఐ జాతీయ నేత నారాయణ. రైట్, మొత్తం మీద గతంలో మనం చూసినాం సిపిఐతో పొత్తు పెట్టుకున్నారు, సిపిఐని నెత్తి మీద పెట్టుకున్నారు అప్పుడు అధికారంలోకి రావడం కోసం. ఇప్పుడేమో కార్పొరేషన్ స్థానాలను అడిగినంత మాత్రాన సిపిఐని పక్కకు జరపాలనే ఆలోచన చేసిండ్రు. వాళ్ళకి ఇయ్యలే, ప్రకటించింది సిపిఐ అన్ని జిల్లాలలో ముఖ్యంగా ఖమ్మంలో అన్ని స్థానాలలో పోటీ చేస్తున్నామని చెప్పేసి అభ్యర్థులను ప్రకటిస్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది సిపిఐ పార్టీ. రేవంత్ రెడ్డి జాతీయ పరంగా సిపిఐతోని కాంగ్రెస్ పార్టీకి ఉన్న పొత్తులను మర్చిపోయి రాష్ట్రంలో మాత్రము ఒంటెద్దు పోకడ పోతా ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిండ్రు. సిపిఐ జెండా ఖమ్మంలో ఎగరవేయడం ఖాయం, సిపిఐకి సంబంధించి ఎక్కడెక్కడ స్థానాలు ఉన్నాయో అక్కడ ఎగరవేయడం ఖాయం, తల్లిపాలు సిపిఐకి డబ్బాపాలు కాంగ్రెస్కు జరుగుతున్న పోటీ ఇది అని చెప్పేసి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండ్రు సిపిఐ నారాయణ. నిజంగా చెప్పాలంటే ఒంటెద్దు పోకడ, అప్పుడేమో అవసరపడ్డారట, ఇప్పుడేమో అవసరపడలేదట. ఇప్పటికైనా కమ్యూనిస్టు పార్టీ అంటే కమ్యూనిస్టు ఒక సిద్ధాంతాన్ని ఏమంటారు కలిగి ఉంటుంది నాటి నుంచి ఎప్పటికైనా. ఆ సిద్ధాంతాన్ని కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని మర్చిపోయింది తెలంగాణ రాష్ట్రంలో అని నేను అనుకుంటున్నా. ప్రజల సమస్యల మీద, నీళ్ళ మీద, బాలల హక్కుల మీద, విద్యార్థుల సమస్యల మీద ఎప్పటికీ పోరాట పార్టీగానే ఉంటాయి. అవి ప్రజల సమస్యల మీద గొంతెత్తుతాయి, ప్రశ్నిస్తాయి, నిలదీస్తాయి, అధికారంలో ఎవరుంటే వాళ్ళను ఎండగడతాయి. ఇలా మనం చూసినాం మొన్న బెల్లంపల్లి మంచిర్యాల ఏరియాలో మాజీ మంత్రి హరీష్ రావు శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ప్రచారానికి పోయినరు. ఆ ప్రచారానికి పోయిన సందర్భంగా మాట్లాడిండ్రు. అక్కడ సింగరేణిలో ఏమో చేస్తారు అనుకుంటే ఆగం చేసిండ్రు, అయిపోయింది, మమ్మల్ని మొత్తం పాతాళానికి తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, సింగరేణి అంటే స్కాములకు అడ్డాగా తెరలేపిర్రు అని చెప్పేసి వాళ్ళు లోపల రియలైజ్ అయ్యి బీఆర్ఎస్తోని పొత్తు పెట్టుకున్నారు. చాలా జాగాలలో సిపిఐ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క కథ ఉన్నది. కానీ సిపిఐకి సంబంధించిన అభ్యర్థులు కానీ సిపిఐకి సంబంధించిన పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీతోని పొత్తు పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. మొన్న బహిరంగంగానే ప్రకటించిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు పోయినప్పుడు. ఇలా సింగరేణి గురించి మాట్లాడతాడు, నవ్వేటోళ్ళ ముంగడ జారిపడ్డట్టు నవ్వచ్చటట్టు రేవంత్ రెడ్డి. సింగరేణికి అది చేస్తున్నాం, సింగరేణికి ఇది చేస్తున్నాం, సింగరేణి నుంచి 10 కోట్ల రూపాయలు అప్పనంగా దారాదత్తం చేసిండ్రు, సింగరేణి నుంచి పైసలు పెట్టి మెస్సీతోని ఫుట్బాల్ ఆట ఆడిండ్రు, లెక్కలు 10 కోట్లు ఇంకా తీసిన ఎన్నో. వచ్చిన లాభాలలో కార్మికుల కష్టం ఉంటుంది, కర్షకుల కష్టం లేనిది ఇలా ఏమీ లేదు, భువనానికి పునాది రాయి కార్మికుడు అని చెప్పేసి ఆలోచన చేసి వాళ్ళ మంచి కోరి కేసీఆర్ ఇలా వచ్చిన లాభాలలో 50% లాభాలు పంచిపెడతాము, పండగకు బోనస్లు ఇస్తామని అంటే సింగరేణి కార్మికులు నిజంగా ఇయ్యాల. దానికి ఒక రకంగా కారణం చెప్పాలంటే అప్పుడు సింగరేణికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించిన అమ్మగారే కారణం అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా కోల్ బెల్ట్ ఏరియాలో 35 స్థానాలు 32 స్థానాలు ఉంటే మొత్తం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అది వేరే ముచ్చట. కానీ మొత్తం మీద సిపిఐ నారాయణ కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. రేవంత్ రెడ్డి నువ్వు జాగ్రత్త, నీ సీటు జాగ్రత్త, రేపు నీ సీటు పోయింది, నీ పదవి పోయిందంటే దానికి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కారణం. ఒక సిపిఐ పార్టీ కార్పొరేషన్లో గెలిచినంత మాత్రాన నీ ముఖ్యమంత్రి పదవి ఏమైనా పోతుందా, ఉండదా? ప్రజలారా ఆలోచన చేయండి. తల్లిపాలు సిపిఐ పార్టీకి, డబ్బాపాలు కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్న పోటీ ఇది. కంపల్సరీ సిపిఐ అభ్యర్థులకు ఓట్లేసి మీరు సిపిఐ జెండా ఎగరేయాలి అని చెప్పేసి తిరుగుబాటు లేవనెత్తిండు సిపిఐ నారాయణ. మొత్తం మీద ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి సర్కార్కు కాంగ్రెస్ పార్టీకి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అసంటోళ్ళు చేయబట్టి పెద్ద దెబ్బే దాకుతుంది, గట్టి దెబ్బే దాకుతుంది. అటు ఒకవైపు కోదండరామిరెడ్డి కూడా తప్పుకున్నాడు. వాళ్ళకు సూచించిన స్థానాలు ఏవైతే ఉంటే అవి ఇయ్యమని చెప్పేసి అటు తెగేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే టికెట్లు ఇచ్చుకున్నారు అని చెప్పేసి వాళ్ళు మండిపడతా ఉన్నారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పేసి. మీ రాజకీయ భవిష్యత్తు మొదలైందే పోరాటం నుంచి.
పోరాటాల పార్టీగా చూస్తారు, ఎప్పటికీ కొట్లాడతారు, ప్రశ్నిస్తారు, నిలదీస్తారు అని చెప్పేసి ఆ సిద్ధాంతాన్ని ఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కోల్పోవద్దనేదే నా అభిప్రాయం. రైట్, మొత్తం మీద ఇది నీ సీటు కోల్పోతే మాత్రం దానికి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కారణం అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిండ్రు, సురుకులు పెట్టిండ్రు రేవంత్ రెడ్డికి కూడా. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.